వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. నేను సుమలత. రైతులు ఎవరు అధైర్యపడవద్దని చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని ఫ్యాక్స్ చైర్మన్ సల్మాన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వేములవాడ రూరల్ మండలం అడుపురం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు కొనసాగుతుందని అన్నారు. ఇప్పటికే ఫ్యాక్స్ పరిధిలో దాదాపు కొనుగోలు పూర్తయిందని, ఇప్పుడు కొనుగోలు ప్రక్రియ చివరి దశలో ఉందన్నారు. ఇప్పటి వరకు సుమారుగా 25 లారీల పైనే ధాన్యం బస్తాలు వెళ్లాయని తెలిపారు. ఇక్కడ ఈ సెంటర్లో ఉండట అతను ఆయన ఏం చేసిండంటే వేరే ఈ లారీలో కాక వేరే లారీ అతను నుంచి చెప్తున్నాడు ఆయన సొంతంగా. ఈయన ఏం చేసిండంటే ఈయన ఇక అందులో వేరే వాళ్ళని పెట్టి మేము రాము వస్తుంది ప్రాబ్లం అంతా వాందే కాబట్టి మా మీద గురుతున్నాడు, పార్టీకి గురుతున్నావు, నువ్వు చెప్పాలా మరి ఇదంతా ఏంది. నిన్న బసాపురం లారీ నిన్న వర్షం పడ్డది కాబట్టి లేకలేదు, అందుకే లేట్ అయింది. ఈ 2-3 రోజులలో లేకపోతే మంచుకుండేది. మళ్ళీ వర్షం ఉన్నది కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో మీరు వాళ్ళు కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాను. సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం వద్ద ఈరోజు నిన్న జరిగిన అకాల వర్షం కారణంగా ధాన్యం తడిసింది నిజమే, కానీ దాన్ని ఏదో భూతార్థంలో చూపించినట్టు కొందరు దాన్ని ధర్నా చేయడం జరిగింది. వెంటనే స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది సీనన్న గారు ప్రభుత్వంతో మాట్లాడి కలెక్టర్ గారితో, డీసీఓ గారితో, చైర్మన్ గారితో చర్చించడం జరిగింది. వెంటనే లారీలు మంజూరు చేసి తడిసిన ప్రతి గింజను కొనే విధంగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ తడిసిన ధాన్యాన్ని ప్రతి కుప్పకాడ ఇప్పుడు డీసీఓ గారు వచ్చి సందర్శించడం జరిగింది. ఎమ్మెల్యే గారు రైతులకు సానుకూలంగా ఉన్నారు. ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి కలెక్టర్ గారితో చర్చించిండు. ప్రతి గింజను సుతం కొనాలి అని వారికి చెప్పడం జరిగింది. ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే లారీలు మంజూరు చేయాలని సుతం చెప్పడం జరిగింది. దయచేసి రైతులు గమనించగలరని నేను విన్నవించుకుంటున్నాను. నిన్న బసాపురం లారీ ఇక్కడికి పంపించడం జరిగింది. ఇక్కడ పంపించిన లారీని గొల్లపల్లి పంపించింది. నేను పొద్దుగానే గొల్లపల్లి రైతులకి గడబడి చేయకుని బిడ్డ అని ఒక బండి పంపించిన గొల్లపల్లికి, అది లోడ్ అయింది. రెండో బండి అనుపురంలో పెట్టమని నేను బసాపురం బండి పంపించిన, అది పంపించకుండా కూడా మళ్ళీ గొల్లపల్లికి పంపించడం జరిగింది. దానివల్ల ఇక్కడ ఈ పరిస్థితి నెలకొనడం జరిగింది. సెంటర్ అబ్బాయి చేయబట్టి దాన్ని మేము నాకు ఆర్డర్ ఇవ్వకుండా చేయకుండా వీళ్ళ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ రైతుల ముంగల ఇది తప్పు చేయడం జరుగుతుంది. అందుకని దీన్ని నేను ఖండిస్తున్నా. వీళ్ళని స్టాఫ్ను కూడా లారీల ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే నిన్న మొన్న వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెం లేట్ అయింది. రైతులందరికీ దండం పెట్టి చెప్తున్నా, కంపల్సరీ ఇవాళ లారీలు తెప్పిస్తా, లారీలు లోడ్ చేయిస్తా. తిరిగి దీనికి కావాలని ఒక వైస్ చైర్మన్ ఇక్కడ రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేస్తుండేది. ఈ సహకార సంఘానికి రాజకీయాలు అవసరం లేదు. కంపల్సరీ మేము దీన్ని ఎదుర్కొంటాము. ప్రతి రైతుకు ఒక గింజ లేకుండా మేము ఎత్తే బాధ్యత మాది. కూడా మా సొసైటీలో కొన్ని గడబిడలు ఏవి ఉన్నా వైస్ చైర్మన్ అంటారు మా ఇంట్లో మనిషి కాబట్టి మా ఇంట్లో గడబడలు చూసుకోవాలి. జనంలో తీసుకొచ్చి ఇట్లా బజార్ పాలు చేసి రోడ్లు ఎక్కియడం, ఆయన ఒక వైస్ చైర్మన్గా ఆయన కించపరుచుకున్నట్లు లెక్క. మేమందరం మా పాలకవర్గం ఖండిస్తున్నాం ఆయనని. ఇంకొకసారి ఇస్తుంటే జరిగితే మాత్రం కరెక్ట్ కాదు. అది పోయిన వేసింది ఇంతవరకు కాలే. పోయినసారి జూన్కి అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఫాస్ట్ నడుతున్నది. 5-6 బండ్లు అయితే అయిపోతాయి, అంతే, ఏం లేదు. ఏ సెంటర్లో కూడా ఇన్ని బండ్లు ఎత్తలే. నేను ఇక్కడ 20-25 బండ్లు ఎత్తిన. కొడుముంజి ఎత్తలేదు, నాంపల్లి ఎత్తలేదు, ఇక్కడనే ఎక్కువ ఎత్తిన మొత్తం. అయినా ఈ విమర్శలు ఎందుకు చేస్తుండో నాకు అర్థమవుతలేదు. ఓ టీఆర్ఎస్ నాయకుడని ఈ రాజకీయం చేస్తే కలవది. నేను చేయదలుచుకుంటే అది వేరే ఉంటుంది. ఇక ప్రభుత్వంలో మనిషిని కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. తీసుకుంటే చర్య ఘోరంగా ఉంటుంది. ఇంకొకసారి ఇస్తుంటే తప్పులు చేయకు, రైతుకు మేలు చేయి. ఒక్క లారీ తెప్పి నీ దమ్ముంటే ఒక్క రైతుకు ఒక్క లారీ తెప్పి తడిసిన బస్తాలకు మిల్లులకు ఫోన్లు చేసి బండి తడిసినవి ఇవన్నీ వచ్చినాయి వాళ్ళకి ఫోన్లు చేసి అక్కడ బండ్లు ఆపించి రైతులను కటింగ్ చేపిస్తున్నాడు. ఆయన లారీకే 3 క్వింటాలు కట్ చేస్తే నేను మాపు చేపించిన. ఆయన లారీకే 3 క్వింటాలు తక్కువ చూపించండు రైతుల దగ్గర నుంచి, స్టాఫ్ని దగ్గర పెట్టుకొని నేను కట్ చేయించిన. సాయి మిల్లు, విలాసాగర్ ఇట్లాంటివన్నీ తప్పులు చేసుడు, సంచులు తీసుకుపోవడం ఇచ్చినంత ఆయననే. దయచేసి రైతులందరికీ చెప్తున్నా, ఈరోజు ఉదయం రైతులు ధర్నా చేస్తున్నారని చెప్పి లారీలు రాలేదు అని చెప్పి ఒక విషయం మీద నేను ఇక్కడ రావడం జరిగింది. సో మన జిల్లాలో
ఏప్రిల్ ఈరోజు మే 16 నిన్నటి వరకు మే 16 వరకు మన జిల్లాలో ఎంతవరకు మనం సుమారుగా ప్యాక్స్ నుంచి 15 లక్షల క్వింటాల్స్ ఆల్రెడీ పర్చేజ్ చేయడం జరిగింది. ఇంకొక మ్యాక్సిమం ఒక 3 నుంచి 4 లక్షల క్వింటాళ్ళు ప్యాక్స్ నుంచి మనకు కుప్పలు రెడీగా ఉన్నాయి. సో చివరికి వచ్చినాము. సో మే 16 ఇంత తొందరగా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనం చాలా ఎర్లీగానే మనం పర్చేజ్ చేయడం జరిగింది. రైతులందరూ కూడా ఈ విషయంలో కొద్దిగా మాకు సహకరించాలి. ఒక కమింగ్ 5-6 డేస్లో కూడా మిగతా అన్ని సెంటర్లో పర్చేజ్ అయితే చివరి గింజ వరకు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా అన్నీ కొంటుంది. అక్కడక్కడ రకాల వర్షాలు ఉండడం వల్ల రావడం వల్ల అది మన చేతుల్లో లేదు కాబట్టి సో చిన్న ఇబ్బందులు ఉన్నాయి. బట్ ఇబ్బందులు ఉన్నా సరే తడిసిన ధాన్యం కూడా అన్ని ధాన్యం ఎక్కడ కూడా చివరి గింజ వరకు కూడా కొనే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టి దయచేసి రైతులందరూ కూడా సహకరించాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ.